వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 రకాల వేకెన్సీ ఉన్నాయి. ఒకటి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఏ అనే పోస్టులు, మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ అనే పోస్టులు 16 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 66 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కావు. ఒకసారి మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఈ జాబ్స్లో మనకి పర్మనెంట్గా ఈ జాబ్ అనేది మనకి ఉంటుంది. మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. సో వీడియో పూర్తిగా చూడకుండా నేను చెప్పిన విషయాలను మళ్ళీ డౌట్స్గా అయితే అడగద్దు. చాలామంది ఆల్రెడీ వీడియోలో చెప్పింది డౌట్గా అడుగుతుంటారు. సో కాబట్టి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. నేను మీకు రిప్లై అనేది తప్పనిసరిగా ఇస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. సో అందరికంటే ఫాస్ట్గా అయితే మన జాబ్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే 2 రకాల పోస్టులకి కూడా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ అన్ని రకాల పోస్టులకి కూడా ఒకే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 అవర్స్ పాటు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మొత్తం 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ 200 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ పేపర్ ఏమీ ఉండదు, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోమని మనకి చెప్తారు. అండ్ టోటల్గా మనకి 200 మార్కులకి అయితే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ, అలాగే అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఓకే, సో జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ నుంచి మనకి 4 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇది సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించింది. ఇక 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సిలబస్, డీటెయిల్డ్ సిలబస్ ఏంటి, జనరల్ అవేర్నెస్ సంబంధించి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి ఏం సిలబస్, డీటెయిల్ సిలబస్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ పేజ్లో ఇచ్చారు. ఇది నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 3లో ఉంటుంది. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ అనేది మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటుగా మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇవి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్స్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది అంటే మనకి టైపింగ్ టెస్ట్ అంటాం కదా, అది ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. ఎంత మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ అది అనేది నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. ఓబీసీ అయితే 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 30% మార్క్స్ తెచ్చుకుంటే మీరు మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఇక స్కిల్ టెస్ట్లో మీరు జస్ట్ పాస్ అయితే సరిపోతుంది, క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. దీంట్లో ఏం మార్క్స్ అనేవి మనం స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుంది. అయితే మొదటగా ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి అంటే 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్కి అప్లై చేయవచ్చు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే
డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ టైపింగ్ చేయగలిగితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా పర్లేదు, అప్లికేషన్ చేసుకోండి. మనకి అప్లికేషన్స్ వీళ్ళు తీసుకోవాలి, దాని తర్వాత అడ్మిట్ కార్డ్స్ పంపించాలి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, దాని తర్వాత మీరు క్వాలిఫై అవ్వాలి, దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి ఈజీగా 4 to 5 మంత్స్ పడుతుంది. ఆలోపు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. 1 or 2 మంత్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్కి మాత్రం మనకి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అది కూడా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా యూనివర్సిటీ లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ లేదా అటానమస్ బాడీ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఈ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ కానీ వచ్చిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 1500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎకనామిక్ లివికర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్మెన్, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 750 రూపాయల ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ మోడ్లోనే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే మనం ఫీజు అనేది పే చేయవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 30/11/2025 లోపు మనము అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ని రెండింటిని కూడా ఇస్తాను. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. 30/11 లోపు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching this video. Have a nice day, friends.